హాయ్ అండి. ఏదైతే కొంచెం సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది, లేకుంటే తమిళనాడుకి అన్యాయం జరుగుతుందనేది స్టాలిన్ ఏదైతే మాటలు మాట్లాడుతున్నాడో, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరగబోతుందో 2026లో జరుగుతుంది. ఇంకొక సంవత్సరం టైం ఉంది. అంటే ఏం లే జనాభా ప్రాతిపదికన అయితే నియోజకవర్గాలు పెరుగుతాయి. అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అలానే పార్లమెంట్ సీట్లు పెరుగుతా ఉంటాయి. ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అయితే పెరుగుతాయి. దీని గురించి అయితే చర్చ ఎక్కువ నడుస్తా ఉంది. తమిళనాడుకి అన్యాయం జరుగుతుంది. తమిళనాడుకి సీట్లు తగ్గిస్తారు. దక్షిణాదికి సీట్లు తగ్గిస్తారని అయితే మాట్లాడుతున్నాడు. ఇమ్మీడియేట్‌గా అయితే అలానే సిద్ధరాఘవులు ఏదైతే ఉన్నారో మన హ్మ్, కర్ణాటక ముఖ్యమంత్రి ఆయన కూడా మాట్లాడడం చూసాం. అలానే తర్వాత అమిత్ షా కూడా దానికి కౌంటర్‌గా అలా ఏముండదు. తప్పుడు సంకేతాన్ని ఇస్తున్నారు ప్రజలకి. తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. అలా ఏముండదు. జనాభా ప్రాతిపదికన అయితే మీకు సీట్లేం తగ్గవు. పెరుగుతాయి గానీ తగ్గవని అయితే చెప్పుకొచ్చారు. అసలకేంటిది ఎందుకు ఇలా తగ్గుతాయని స్టాలిన్ మాట్లాడుతున్నాడనే విషయం చూసుకుంటే మీకు ఆయన మాటల్లో కొంచెం లూప్ హోల్ అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఏదో రెచ్చగొట్టాలని ఎందుకంటే మనకు తెలిసిందే గదా! వాళ్ళంతా ఐఎన్‌డీఏ కూటమికి సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి వాళ్ళందరూ కూటమి కాబట్టి అధికార పక్షాన్ని విమర్శించడంలో తప్పు లేదు. కానీ ప్రశ్నైతే లేవనెత్తాలి. ప్రశ్నైతే లేవనెత్తాలి. దాని గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి? ఏం జరుగుతుందనేది. ఏం లేదు 2026లో అయితే నియోజకవర్గాల ప్రాతిపదికన అయితే విభజన జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఏదైతే 10,00,000 మంది ఇప్పుడు జనాభా పెరుగుతూ వచ్చింది గదా! ఇంతకుముందు మన మొత్తం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి కూడా 5,00,00,000 ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత దాదాపు 9,00,00,000 దాకా 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. 4,00,00,000 అక్కడ 5,00,00,000 దాకా అయితే జనాభా అయితే పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చింది కాబట్టి ఆ పెరుగుతున్న జనాభా ప్రకారం అయితే సీట్లయితే కేటాయిస్తారు. హ్మ్. ఇప్పుడు మనకి 25 సీట్లు ఎంపీ ఎంపీ సీట్లున్నాయి గదా! 17 సీట్లు ఇక్కడ తెలంగాణకున్నాయి కాబట్టి ఆ 17 కాస్త 25కి ఎళ్ళొచ్చు. మన 25 కాస్త 40, 50 గూడా ఎళ్ళొచ్చు. అలా అయితే పెరుగుతా ఉంటాయి. అలానే తమిళనాడు కూడా 41 సీట్లు ఏదైతే స్టాలిన్ అంటుండో 41 సీట్లని తీసుకొచ్చి మన 20 సీట్లయితే చేయరండి. ఖచ్చితంగా 41 సీట్లు, 60 సీట్లు కూడా ఎళ్తాయి. చెప్పలేము 50 సీట్లకెళ్ళొచ్చు. జనాభా ప్రకారం అయితే ఎళ్తూ ఉంటాయి. అది పోనిచ్చి తగ్గుతాయని చెప్తున్నారు. కాపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే సౌత్ ఇండియాలో ఏమైందంటే కొంచెం ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ పరులు ఎక్కువున్నారు గాబట్టి ఎందుకంటే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ మీద అయితే కాన్సంట్రేషన్ చేసి ఆహ్, ఏవ్ ఏ ఏదైతే కాన్సంట్రేషన్ చేశారో అదైతే కొంచెం సౌత్ ఇండియాలో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎక్కువున్నారు గాబట్టి, ఈ పిల్లల కనడం అనేది ఆపేశారు. అంతకుముందు మన జనాభా నియంత్రణ ప్రకారం అయితే ఇద్దరు పిల్లలే కనండి, ముగ్గురు పిల్లలు వద్దనైతే ఏదో ఉంది. అది పాటించడం వచ్చారు. అలా కొంతమందైతే ఒక్కళ్ళనే ఉంచుకున్నారు. కొంతమందికైతే చాలా లేట్‌గా అయితే పిల్లల్ని కూడా కనడం చూస్తున్నాం. కానీ నార్త్ ఇండియా అలా కాదు. సౌత్ ఇండియాలో ఈ సిస్టమ్ అయితే కరెక్ట్‌గా ఉంది. కేరళ కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొంచెం ఉంది ఈ సిస్టమ్ అయితే ఉంది. కానీ మీకు బీహార్, ఉత్తరప్రదేశ్ అలానే మీరు చూసుకుంటే ఆ పక్కన ఒడిశా, జార్ఖండ్ లాంటి ఏరియాల్లో మీరు చూసుకుంటే విపరీతంగా జనాభా పెరిగిపోద్ది. వాళ్ళు 18 సంవత్సరాలు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి ఒకప్పుడు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా చూసుకుంటే 18 సంవత్సరాలకి పెద్ద మగ పిల్లలకే 18, 20 సంవత్సరాల లోపే పెళ్లిళ్ళు అయిపోతా ఉంటాయి. పిల్లలు పుడుతా ఉంటారు. అక్కడ జనాభా కంట్రోల్ అనేది జరగలేదు. చాలా విపరీతంగా జనాభా అయితే పెరిగిపోయింది. దాని కారణంగా చూసుకుంటే మీకు ఇప్పుడు ఏదైతే 80 సీట్ల దాకా ఉన్నాయో మన ఉత్తరప్రదేశ్ అది 120, 130 సీట్లు కూడా పోవచ్చు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన వస్తాయి కాబట్టి. అలానే మీరు చూసుకుంటే బీహార్ చూసుకుంటే దాదాపు ఇంకా 60, 70 సీట్ల దాకా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియా మీకు సీట్లు ఎక్కువ పెరుగుతాయి. మీరు చూసుకుంటే ఇప్పుడు 97,00,00,000 ఎంతో చెప్పారు కదా! 97 అంటే నియర్ బై 100,00,00,000 దాకా అయితే ఓట్లున్నాయి అనుకుందాం. 100,00,00,000 చూసుకుంటే మీరు డివైడ్ చేసుకుంటే కనీసం 1000 సీట్లు, 950 సీట్లు, 900 సీట్ల దాకా అయితే ఎంపీ సీట్లయితే వస్తాయి. ఆ రకంగా చూసుకుంటే మీకు 300 దాదాపు 400 సీట్లు ఇక్కడొచ్చాయనుకోండి. 500 సీట్లు నార్త్ ఇండియా వరకు వస్తాయి. మన కింద ఏదైతే రాష్ట్రం దక్షిణాది ఉందో, అక్కడ మీకు తక్కువ సీట్లొస్తాయన్నమాట. రేపొద్దున ఏదైనా గవర్నమెంట్ బీజేపీ ఫార్మ్ చేయాలనుకుంటే సౌత్ ఇండియాతో సంబంధం లేకుండానే అక్కడ పైన ఒక 400 సీట్లు గెలుచుకుని 450 సీట్లు, 500 సీట్లు గెలుచుకున్నారంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా సౌత్ ఇండియాకి సంబంధం లేకుండానే ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువ ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువుంటాయి. స్టాలిన్ గావచ్చు, లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ గావచ్చు, అక్కడ టీడీపీ, జనసేన ప్రాంతీయ పార్టీలు ఎక్కువుంటాయి గాబట్టి, ఇక్కడ వాళ్ళతోటి ఇబ్బందవుతుంది. జాతీయ పార్టీలు పెద్దగా సక్సెస్ అవ్వట్లేదిక్కడ. కాంగ్రెస్ 2 రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే ఉంది గానీ, కానీ ఈ కారణంగా జెప్పి కొంచెం తక్కువ వస్తుందయితే స్టాలిన్ అయితే లేవనెత్తాడు. కానీ అమిత్ షా అలా లేదు. జనాభా ప్రాతిపదికనే మేము రా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనైతే చెప్పుకొచ్చాడు. ఇది సిస్టమ్ జరుగుతుందండి. ఏం లేదు. ఒక 900 సీట్లు ఎంపీ సీట్లు పెరుగుతాయనుకున్నప్పుడు 500 సీట్లు అక్కడొస్తే 500 కూడా నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తాయనుకుంటా. 550 సీట్లు అక్కడొస్తే మీకిక్కడ 350 ఆ మధ్యలో అయితే సీట్లొస్తాయి. అప్పుడు ఏందంటే నార్త్ ఇండియాలోనూ ఒక వాళ్ళు 500 సీట్లు ఎంపీ సీట్లు కొట్టేసారంటే సౌత్ ఇండియాతో సంబంధం ఉండదు. ఇప్పుడేందంటే బీజేపీ చూసారు గదా! టీడీపీ తోటి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వితౌట్ వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేయలేరు కాబట్టి. ఇదైతే కండిషన్ ఉంటుంది. దీని గురించైతే చర్చ అయితే నడుస్తుంది. అమిత్ షా దీన్నైతే కొట్టిపారేశారు. స్టాలిన్‌ను అబద్ధాలు చెప్తున్నాడు, అసత్యాలు చెప్తున్నాడయితే అమిత్ షా అయితే కొట్టిపారేశాడు స్టాలిన్ మాటలని.